మలేషియాలో జరిగిన ఆడియో లాంచ్ తో జననాయకన్ పై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి చేరాయి. ఏకంగా 85,000కు పైగా విజయ్ ఫ్యాన్స్ రావడంతో సినిమాపై క్రేజ్ ఏ లెవెల్లో ఉందో ప్రూవ్ అయింది. ఇటు ఓవర్సీస్ లోనూ దూకుడు మీదున్న విజయ్ సినిమా ట్రైలర్ తో హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు మేకర్స్. మరి ఈ జననాయకన్ సినిమా బాలయ్య భగవంత్ కేసరికి రీమేక్ గా కనిపిస్తోందా? తలపతి విజయ్ జననాయకన్ విషయంలో అభిమానులు ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. ఇప్పటి వరకు టీజర్, లిరికల్ సాంగ్స్ తో సినిమాపై హైప్ జనరేట్ చేసిన మేకర్స్ ఫైనల్ గా జననాయకన్ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. విజయ్ మార్క్ ఎలివేషన్స్, పంచ్ డైలాగ్స్, పవర్ఫుల్ మాస్ యాక్షన్ సీన్స్ తో వచ్చిన జననాయకన్ ట్రైలర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ డబుల్ చేసింది. పొంగల్ బరిలో ఈ నెల 9న విడుదలవుతోన్న జననాయకన్ తో విజయ్ ఫ్యాన్స్ కి పూనకాలు లోడ్ అవడం పక్కా అంటున్నారు జనాలు. జననాయకన్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి విజయ్ సినిమా బాలయ్య భగవంత కేసరికి రీమేక్ అనే ప్రచారం జరుగుతూ వచ్చింది. జననాయకన్ లో విజయ్ పోలీస్ గా నటిస్తూ ఉండడం, రిలీజ్ అయిన టీజర్ లోనూ భగవంత్ కేసరి మార్క్ కనిపించిందనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఇక స్టిల్స్ పరంగానూ బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో పోలిక ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. జననాయకన్ పూర్తిగా తలపతి విజయ్ మార్క్ సినిమా అని, దీనిపై ఇంకేమైనా డౌట్స్ ఉంటే సినిమా చూసి తెలుసుకోవాలన్నారు డైరెక్టర్ హెచ్ వినోద్. ఈ నెల 9న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా మూవీగా విడుదలవుతోంది జననాయకన్. విజయ్ చివరి సినిమాగా తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరకొడుతోంది. కేవలం ప్రీమియర్ షోస్ బుకింగ్స్ తోనే ఇప్పటి వరకు 15 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అనిరుద్ధ్ మ్యూజిక్ అందించిన జననాయకన్ పాటలు విజయ్ ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కిక్కిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ రోల్ ప్లే చేశారు. మరి భారీ అంచనాలతో వస్తోన్న జననాయకన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ.